హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఒక సంఘటన జరిగింది కదా. సో దీనివల్ల ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా బాధపడ్డారనమాట. సో సోషల్ మీడియాలో కూడా వాళ్ళ పోస్టులు కూడా పెట్టారు. ఈ పాటికి మీకు ఏంటనేది అర్థమైంటుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రెండో కొడుకున్నారు కదా, మార్క్ శంకర్. అతను సింగపూర్లో చదువుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందనమాట. అయితే అతను చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల సో అక్కడ ఉన్న చిన్నపిల్లలకి కొంచెం గాయాలయ్యాయి. అలాగే ఈ స్మోక్ ఎక్కువ రావడం వల్ల పిల్లలకు తెలియదు కదా, వాళ్ళు ఎక్కువగా పీల్చేసుకున్నారనమాట. దానివల్ల ఊపిరితిత్తుల్లో కూడా కొంచెం ప్రాబ్లం అయిందని కూడా న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. సో దీనివల్ల ఏంటంటే చాలామంది సెలబ్రిటీ అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, చాలా టెన్షన్ పడ్డారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా టెన్షన్ పడ్డారు. బట్ ఏంటంటే ఆయనకి ప్రజల మీద ప్రేమతో ప్రజలే ఇంపార్టెంట్ ఆయనకి. సో వాళ్ళ సమస్యలే ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏంటంటే గిరిజన సమస్యలు తీర్చడం కోసం అని చెప్పి పర్యటన అయితే చేస్తున్నారు కదా. సో అదే వర్క్లో అయితే ఆయన బిజీగానే ఉన్నారనమాట. సో ప్రజల తర్వాతే ఫ్యామిలీ అన్నట్టుగా ఆయన అయితే భావిస్తారు. ప్రజల కోసం ఏం చేయడానికైనా అయితే ఆయన సిద్ధపడతారనమాట. సో అయితే ఇప్పుడు ఈ పిల్లవాడు బాగుండాలని చెప్పి చాలామంది సెలబ్రిటీలు ట్వీట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అనమాట. వైఎస్ జగన్ గారు ట్వీట్ చేసి, అలాగే లోకేష్ గారు ట్వీట్ చేశారు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇలా చాలామంది ట్వీట్ అయితే చేశారనమాట. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ట్వీట్ చేశారనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే, సో ఈ విషయం వినగానే నాకు చాలా బాధ అనిపిస్తుంది. బట్ ఆ పిల్లవాడికి ఏమి కాదు, ఆ పిల్లవాడు ఒక లిటిల్ వారియర్. సో ఖచ్చితంగా దీని నుంచి ఆ పిల్లవాడు కమ్బ్యాక్ చేస్తాడని చెప్పి ఆయన అయితే గట్టిగా మోటివేషన్ ఇచ్చినట్టు మాట్లాడారనమాట. సో దీనిపైన చాలామంది ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు. మీరు చెప్పిన మాటలు అయితే చాలా బాగున్నాయి అన్న అంటూ చాలామంది అయితే మాట్లాడుతున్నారనమాట. అలాగే ఏంటంటే ఆ పిల్లవాడికి ఏం కాకూడదని చెప్పి అందరూ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నారు. మనం కూడా ఏం కాకూడదని కోరుకుందాం. ఎందుకంటే చిన్నపిల్లవాడికి ఇప్పుడు ప్రజెంటు ఇలాంటి సంఘటన జరగడం అనేది కొంచెం బాధాకరణ విషయమే కాబట్టి సో ఆ పిల్లవాడికి అయితే ఏమీ కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరగానే వెళ్ళి చూస్తారని కూడా విషయం తెలుస్తుందనమాట. ప్రజెంట్ ఏంటంటే ఆయన రాజకీయాలతో అలాగే ప్రజల కోసం ఏం చేయాలనే విషయంతోనే ఆయన ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి సరిపోతుందనమాట. బట్ ఎనీవేస్ ఖచ్చితంగా ఆ పిల్లవాడికి ఏం కాకూడదని నేను అనుకుంటున్నాను. అలాగే ఏం జరగదు పక్కా. అలాగే చిరంజీవి గారు కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడారనమాట. ఆ పిల్లవాడికి ఏం కాదు, చిన్న చిన్న గాయాలు అయితే తగిలాయి, ఆ పిల్లవాడు రికవరీ అవుతున్నాడు. సో త్వరగానే కోలుకొని మరోసారి స్కూల్కి వెళ్తారన్నట్టుగా ఆయన కూడా మాట్లాడుతున్నారనమాట. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.